నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది iQOO Z6 వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. వీడియో ఎవరైతే చూస్తున్నారో మీలో ఒకళ్ళు మొబైల్ అయితే గెలుచుకోవచ్చు. కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత గివ్వేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫోన్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మీకు 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120Hz IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 248 టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది డిస్ప్లేకి. ప్రాసెసర్ సరికి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ మోడల్ స్టార్ట్ అవుతుంది. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ ఫోన్ వచ్చేసరికి బ్లూ కలర్ 8GB RAM 128GB మోడల్, బేస్ మోడల్ 4GBతో వస్తుంది. అండ్ ఈ ఫోన్ 16వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ఈరోజు 15 నేను అన్బాక్స్ చేస్తుంది. దీని ప్రైస్ డీటెయిల్స్ మనకి 16వ తారీఖు తెలుస్తాయి. అండ్ ప్రైస్ దీనిది 15,000 రూపాయల లోపు అయితే ఉండొచ్చు. మనకి అన్ని ఆఫర్లు ఇవన్నీ కలుపుకుంటే 15,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. వీళ్ళు హైలైట్ చేస్తుంది కూడా అదే టీజర్స్లో వాటిలో. చూడాలి ఎగ్జాక్ట్గా దీన్ని అంత ప్రైస్లో తీసుకొని వస్తారో. ఇంకా మన ఈ ఫోన్ అన్బాక్స్ చేద్దాం, లోపల కంటెంట్స్ చూద్దాం ఏమున్నాయో. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి కేసు ఉంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. కేస్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్. కేస్ వేసి చూద్దాం. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. కేస్ వేస్తే మీకు లుక్ అయితే ఏం పర్వాట్ల. బ్యాక్ సైడ్ ఇది కొద్దిగా కలర్స్ అయితే చేంజ్ అవుతున్నట్లు అనిపిస్తుంది. చూడొచ్చు, కలర్స్ చేంజ్ అవుతుంది డిజైన్ అయితే. ఫోన్ పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ ఇంకా మిగతా కంటెంట్స్ చూసుకుంటే చార్జర్ వచ్చేసరికి 9V 2A 18W చార్జర్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇవే మనకి బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా అన్నీ పక్క పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే iQOO Z6. సైడ్ మనకి ఫ్లాట్ సైడ్స్ అయితే ఉన్నాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. మనకి LCD డిస్ప్లే కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అండ్ పవర్ బటన్ కూడా ఇదే మీకు యాక్ట్ అవుతుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమీ లేవు. టాప్లో మీకు సిమ్ ట్రే ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు సెకండ్ స్లాట్లో 1TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటంలో స్పీకర్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. నెక్స్ట్ ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఇది మీకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ సైడ్స్ అండ్ బ్యాక్ ఇది పాలికార్బనేట్ బాడీ. ఫ్రెండ్స్, ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంది. 2.4 అండ్ 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ iQOO Z6. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఏమని చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్. ఇక్కడ చూడొచ్చు, ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఉంది. 8GB ప్లస్ 4GB వరకు మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ అయితే ఉంది. అండ్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 128GB స్టోరేజ్ మనకి ఇన్బిల్ట్. బేస్ మోడల్లో మీకు 128GB ఉంటుంది. 128GBలో మీకు 106GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి 3.3GB యూజ్ అయింది 8GBలో. దగ్గర మీకు 5.7GB ర్యామ్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా అయితే వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూద్దాం ఒకసారి. కెమెరా ఫీచర్స్ చూసుకుంటే మెయిన్ కెమెరా ఇది పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది పోర్ట్రేట్ షాట్స్ కోసం. నైట్ మోడ్ ఉంది. వీడియో వచ్చేసరికి నాకు తెలిసి ఫ్రంట్ అండ్ బ్యాక్ 1080p వరకు ఉండొచ్చు. 1080p 60 FPS వరకు ఉంది మ్యాక్సిమం. ఫ్రంట్ వచ్చేసరికి 1080p 30 వరకు ఉంటుంది అంతే. మోర్లోకి వెళ్ళి చూస్తే 50 మెగాపిక్సెల్ మోడ్ ఉంది. ఇక్కడ నుంచి 50 మెగాపిక్సెల్ ఫోటో తీసుకోవచ్చు. పాండ్రోమా ఉంది, లైవ్ ఫోటో, స్లో మోషన్ ఉంది. ఇది ఇక్కడ ఎంతో మెన్షన్ చేయలేదు. స్లో మోషన్ అయితే ఉంది. టైమ్ ల్యాప్స్ ప్రో అండ్ AR స్టిక్కర్స్ కొన్నే ఉన్నాయి. ఫీచర్స్ అయితే ఇంకేమీ లేవు అంత ఎక్కువ. కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇవి బ్యాక్ కెమెరా తీసిన శాంపుల్స్. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. పోర్ట్రేట్లో కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. మీకు స్టైల్లోకి వెళ్తే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. వింటేజ్, నార్థరన్, ఫ్యాషన్, ఈ కొన్ని షార్ట్స్ చూడొచ్చు వీటితో తీసినవి పోర్ట్రేట్ ఎఫెక్ట్స్తో. అండ్ మ్యాక్రో కెమెరా కూడా ఉంది. పైన 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. సో కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మ్యాక్రో కెమెరాతో తీసిన శాంపిల్స్ ఇవి. అండ్ ఇవసరికి ఫ్రంట్ కెమెరాతో తీసిన శాంపిల్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇవసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవసరికి ఫ్రంట్ కెమెరా లో లైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ దీనిలో మీకు ఐ ఆటో ఫోన్ సిస్టమ్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు ఐ ఆటో ఫోన్ సిస్టమ్ ఉంటుంది. సో మీరు రైటా లెఫ్టా మీకు ఇష్టం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో పెడితే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. యానిమేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏ యానిమేషన్ కావాలో. సో మీ ఐని ఫోకస్ చేస్తుంది. ఫోటోలో వీడియోలో రెండింటిలో మీకు ఐ ఆటో సిస్టమ్ అయితే వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. ప్రాక్సిమిటీ ఉంది, మ్యాగ్నెటోమీటర్ ఉంది, జైరోస్కోప్ ఉంది. సో సెన్సార్స్ అయితే ఏమీ స్కిప్ చేయలేదు. అన్ని సెన్సార్స్ ఇక్కడ మనకు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూద్దాం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ సెన్సార్ మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. L1 సపోర్ట్ అయితే ఉంది. సో ఈ అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీకు HD అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఒకసారి మనం స్పీకర్ సౌండ్ కూడా విందాం.
ఫ్రెండ్స్ సౌండ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ సింగిల్ స్పీకర్ అది, కానీ లౌడ్ ఉంది సౌండ్ అయితే. అండ్ ఒకసారి మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 120 రిఫ్రెష్ రేట్ IPS LCD డిస్ప్లే, ఇది 6.58 ఇంచ్ డిస్ప్లే. గేమింగ్ విషయానికి వస్తే BGM అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. ఇది మీకు స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ హ్యాండిల్ చేస్తుంది 40F. ఆల్రెడీ చూసాము ఈ ప్రాసెసర్ మనం, స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ ఇది హ్యాండిల్ చేయగలదు 40 FPS. గేమింగ్ మోడ్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మీకు CPU GPU క్లాక్ స్పీడ్ కనిపిస్తుంది అండ్ 4D వైబ్రేషన్ ఉంది. 4D వైబ్రేషన్ మీకు BGMలో వర్క్ అవ్వదు, కాల్ ఆఫ్ డ్యూటీలో అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వాయిస్ చేంజర్ ఉంది, మీరు వాయిస్ని చేంజ్ చేసి మాట్లాడచ్చు మీ ఫ్రెండ్స్ తోటి. సో ఇదైతే రెండింటికి వర్క్ అవుతుంది, BGM అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ. బ్రైట్నెస్ లాక్ చేసుకోవచ్చు అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఉంది. కొన్ని కస్టమ్ ఉంది, కస్టమ్లోకి వెళ్తే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీని మీద ట్యాప్ చేశారనుకోండి ఏది తీసాలి ఏది ఉంచాలో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ గేమింగ్ ఫీచర్స్. అండ్ గేమింగ్ మోడ్స్ చూసుకోండి, ఇక్కడ మీకు బ్యాలెన్స్ మోడ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ మోడ్ ఉంటుంది, పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది. సో బెటర్ పర్ఫార్మెన్స్ మోడ్ పెట్టుకుంటే మీకు CPU GPU పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉంటుంది మీకు గేమ్ ఆడేటప్పుడు. అండ్ దీనిలో మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది, 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. లిక్విడ్ కూల్ ఏరియా వచ్చేసరికి 14,445 mm² లిక్విడ్ కూల్ ఏరియా ఉంటుంది. అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ 240 టచ్ శాంప్లింగ్ రేట్ అండ్ అల్ట్రా గేమ్ మోడ్ ఫీచర్స్ ఇవన్నీ మీకు గేమ్లో కొద్దిగా ఉపయోగపడతాయి. కాకపోతే 60 FPS ఆప్షన్ అయితే ఉండదు, మీరు BGM అవర్స్ అయితే మాత్రం 40 వరకే ఉంది. సో హెవీ గ్రాఫిక్స్లో ఆడలేదు మీరు, మీడియం గ్రాఫిక్స్లో కాల్ ఆఫ్ డ్యూటీ కానీ BGMI కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ iQOO Z6ది. ఫోన్ 15,000 రూపాయల లో ప్రైజింగ్ అయితే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ గివ్ అవే లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ వీడియోస్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.